మేము స్టాటిక్ జీకేలో అవార్డ్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ స్టాటిక్ జీకే నుంచి మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ అండ్ మినిమం 1 క్వశ్చన్ అనేది కన్ఫామ్గా వస్తుంది. అవార్డ్ అనే టాపిక్లో స్టార్టింగ్ నోబెల్ ప్రైజ్ గురించి తెలుసుకుందాం. జస్ట్ ప్రైజెస్, నోబెల్ ప్రైజ్ ఏ అవార్డ్స్ అంటే ఏంటి, అది ఏ కేటగిరీ వాళ్ళకి, ఏ ఫీల్డ్ వాళ్ళకి అందిస్తాము, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది అని మాత్రమే తెలుసుకుందాం. జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇది ఇన్డెప్త్గా వెళ్ళే అవసరం లేదు. నోబెల్ ప్రైజ్ అనేది 6 కేటగిరీస్ వాళ్ళకి అందింపజేస్తాము. ఒకటి లిటరేచర్, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పీస్, ఎకనామిక్స్. ఇది స్టార్ట్ అయింది 1901 నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు 5 కేటగిరీస్ మాత్రమే ఉండేవి. 1969లో అడిషనల్గా ఒక ఫీల్డ్ అనేది యాడ్ అయింది, అదే ఎకనామిక్స్. నోబెల్ ప్రైజ్ అని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్. ఈయన ఇన్వెంటర్ ఆఫ్ డైనమైట్. ఈ నోబెల్ ప్రైజ్ అనేది అవార్డ్ లిస్ట్ అనేది మనకి నవంబర్, అక్టోబర్లో అనౌన్స్ చేస్తారు. డిసెంబర్ 10న ఈ అవార్డు అనేది మనకి ప్రజెంట్ చేస్తారు. డిసెంబర్ 10న ఎందుకు ప్రజెంట్ చేస్తారు అంటే ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ ఆయన డెత్ యానివర్సరీ కింద అదే రోజు మనకి ప్రజెంట్ చేస్తారు. ఈ అవార్డ్స్ ఎవరిస్తారు అంటే 3 స్వీడిష్ ఇన్స్టిట్యూషన్, 1 నార్వెన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఈ అవార్డుని మనకి ప్రజెంట్ చేస్తారు. నోబెల్ ప్రైజ్ విన్ అయిన వాళ్ళని ఆర్ రిసీవ్ చేసుకున్న వాళ్ళని నోబెల్ లాయర్స్ అంటారు. ఏజ్, ఈ నోబెల్ ప్రైజ్ విన్ అవ్వడానికి ఏజ్ లిమిట్ 60 years ఉండాలి.